మనందరి ప్రభుత్వం 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది మనందరి ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వ హక్కుల కల్పన ద్వారా 35,44,866 ఎకరాల్లో 20,24,709 మందికి సర్వ హక్కుల కల్పన. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ద్వారా 4,000 గ్రామాల్లోని 42.6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి. 17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ. 4.80 లక్షల మ్యూటేషన్లు, కొత్తగా 10.21 లక్షల ల్యాండ్ సబ్ డివిజన్ల ఏర్పాటు, 45,000 సరిహద్దు వివాదాల పరిష్కారం, 71,811 ఎకరాలలో 31.19 లక్షల మంది అర్హులైన ఇళ్లు లేని పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ. అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 27,41,698 ఎకరాల అసైన్ భూములపై 15,21,160 మంది పట్టాదారులకు లేదా వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కుల కల్పన. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్బ్ శకటం. జగనన్న పాలన, అక్క చెల్లెమ్మల ఆర్థిక ప్రగతికి ఆలంబన. మన జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు. అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వం. సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, ఇదే మన జగనన్న ప్రభుత్వ విధానం. అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. వ్యాపార దిగ్గజ కంపెనీలతో, బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అక్క చెల్లెమ్మల సుస్థిర ఆదాయ అభివృద్ధికి బాటలు వేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఈ 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో కేవలం అక్క చెల్లెమ్మలకు మన జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న లబ్ధి అక్షరాల 2,66,772 కోట్లు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ శకటం. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం, గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల వయసులోపు చిన్నారులలో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతా శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ఏటా 1,863 కోట్లతో 55,607 అంగన్వాడీల పరిధిలో మైదాన ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా, గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 5.8 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, 13.63 లక్షల మంది 7 నుంచి 36 నెలల చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ అందిస్తోంది జగనన్న నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ లో వనరుల విస్తారం, అవకాశాల అపారం. పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దింది జగనన్న ప్రభుత్వం. దూరదృష్టి కలిగిన సమర్థ నాయకత్వంతో ప్రపంచ పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది జగనన్న ప్రభుత్వం. ఇప్పటికే 386 MOUలు, తద్వారా 6 లక్షలకు పైగా ఉపాధి కల్పన. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,196 కోట్ల పెట్టుబడితో 311 భారీ మెగా పరిశ్రమల స్థాపన, 1.30 లక్షల మందికి ఉపాధి. ఇప్పటికే ఉన్న 6 పోర్ట్లకు అదనంగా సుమారు 16,000 కోట్ల వ్యయంతో 4 కొత్త పోర్ట్ల నిర్మాణం శరవేగంగా వాటి పనులు. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది శాప్ శకటం ఆడుదాం ఆంధ్ర. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో క్రీడాకారుల ప్రతిభను సానపెట్టి మట్టిలో మాణిక్యాలను దేశానికే అందించాలనే లక్ష్యంగా పండగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, క్రీడా ఆనిముత్యాలను కనుగొని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఆడుదాం ఆంధ్ర. జగనన్న ప్రభుత్వం
ప్రభుత్వం ఇకపై ప్రతి ఏటా నిర్వహించనున్న క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మెగా టోర్నమెంట్లు 26 డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ మరియు పోటీ లేని క్రీడలు 47 రోజుల పాటు జరుగుతోన్న ఆడుదామాంధ్ర మెగా టోర్నీలో మొత్తం 2.99 లక్షల మ్యాచ్ల నిర్వహణ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఎన్నికల విభాగపు ప్రగతి నివేదిక శకటం. లోక్సభ, శాసనసభ 2024 ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుత్తపరుస్తోంది భారత ఎన్నికల సంఘం. ఓటుకు సాటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి 25, 2024 జాతీయ దినోత్సవం నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం. యువ ఓటర్లు, మారుమూల ప్రాంతాల ఆదిమ గిరిజనులు, దివ్యాంగులు, నిర్లక్ష్యం చేయబడ్డ ఇతర విభాగాలపై ప్రత్యేక దృష్టి. పట్టణ ప్రాంత ఓటర్లు, యువత ఓటింగ్ లో పాల్గొనడంలో ఉన్న నిరాసక్తను పారద్రోలి క్రమబద్ధంగా ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో 46,156 పోలింగ్ కేంద్రాలు సిద్ధం. ఓటర్ల